సమస్త తెలంగాణ ప్రజలకు అక్షరాభివందనాలు. నా పేరు జట్టబోయిన శ్రీకాంత్. నేను ఒక కవిని, రచయితను. విశ్వ సాహితీ కళావేదిక అనే సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థకు గాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. కవితాశ్వమేధం అనే పుస్తకాన్ని రచించడంతో పాటు సమాజానికి కృషి చేసేటటువంటి కొన్ని సంస్థలకు గాను పాటలు రాసిన వ్యక్తిని. ఈ రోజు మీ ముందుకు ఒక పాట ద్వారా రావడానికి కారణం, మన తెలంగాణలో తమిళనాడు కమ్యూనిస్టు మద్దతుదారులు రాజ్యాంగ వ్యతిరేకంగా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఒక ఫేక్ ప్రొపగండాతో హిందుత్వం మీద దాడికి దిగారు. ఆ దాడికి ప్రతిస్పందనగా నా పాట విదురా న్యూస్ వేదికగా మనందరి కోసం. తెలంగాణ తల్లి నేడు తల్లడిల్లుతుందిరా, మార్వాడి గో బ్యాక్ అనే మూర్ఖులాగన్నందు అంబేద్కర్ రాజ్యాంగం ఆగమైపోతుందిరా, తనను కూడా ఏనాడో తరిమేస్తారనుకుంటూ రాజస్థాన్ రాజ్యమిడిసి తెలంగాణకొచ్చినారని వ్యాపారం చేసుకుంటూ వృత్తులా పోగొట్టినారని తెలువకుంటనే జిహాదీలా మాయలో పడుతున్నారు, మిషనరీలా విషపు కోరల చిక్కుకు జస్తున్నారు. తెలంగాణ తల్లి నేడు తల్లడిల్లుతుందిరా, మార్వాడి గో బ్యాక్ అనే మూర్ఖులాగన్నందుకు. అరే అంబేద్కర్ రాజ్యాంగం ఆగమైతా ఉందిరా, తనను కూడా ఏనాడు తరిమేస్తారనుకుంటూ, తనను కూడా ఏనాడు తరిమేస్తారనుకుంటూ. 600 జాతులొచ్చి హైదరాబాదులో బతుకుతుంటే మార్వాడి ఒక్కోని మీదికే మలిపిండ్రులొల్లి అడ్డగోలు కల్తీ చేసే గడ్డ పోళ్లను దాచిపెట్టి నీయతున్న మార్వాడి మీదనే ఈ మొరుగుడేంది. అరే పక్క దేశపు మరకలెందరో నకిలీ పత్రం తెచ్చుకొని దొంగ ఓట్లను వేసుకుంటా దొరల్లాగా బతుకుతుంటే, దొంగ ఓట్లను వేసుకుంటూ దొరల్లాగా బతుకుతుంటే, మతం మారిన గొర్రెలెందరో హిందువాని చెప్పుకుంటూ, మతం మారిన గొర్రెలెందరో హిందువాని చెప్పుకుంటూ రిజర్వేషన్ దొబ్బి తింటూ దున్నపోతుల బలుస్తుంటే హిందూ మతమే లక్ష్యంగా కొత్త రాగం అందుకుండ్రు, బొట్టు చూసి ఓర్వలేక గో బ్యాక్ అని అంటుండ్రు. అరే మార్వాడి అంటేనే పని చేసుకు బతికెటోడు, మార్వాడి అంటేనే మర్యాద తెలిసినోడు, మార్వాడి అంటేనే నమ్మకముతో మెదిలేటోడు, మార్వాడి అంటేనే విలువగలిగి బతికేతోడు. అరే తెలంగాణ తల్లి నేడు తల్లడిల్లుతుందిరా, మార్వాడి గో బ్యాక్ అనే మూర్ఖులాగన్నందుకు అంబేద్కర్ రాజ్యాంగం ఆగమైతా ఉందిరా, తనను కూడా ఏనాడు తరిమేస్తారనుకుంటూ, తనను కూడా ఏనాడు తరిమేస్తారనుకుంటూ. లక్షల ఎకరాలనే పాకుకే సరిహద్దుగా టెర్రరిస్టులు రాకుండా అడ్డుగా నిలబడ్డవాళ్ళు, ఎడారిసుక ఎండలో నా పంటలేమి పండకున్నా పసి బిడ్డల కడుపు నింప పరిగెత్తుకు వచ్చినోళ్ళు, వచ్చిన లాభాల నుండి గోశాలకు ఇచ్చేటోళ్ళు, హిందుత్వపు ధర్మాన్ని కలల ఇడువనోళ్ళు. అట్లాంటి మార్వాడిని గుండెలో నా పెట్టుకొని కుట్ర చేసే కమ్యూనిస్టుల అసలు రంగు బయట పెట్టి మానవత్వం చాటుకొని ఎగరేద్దాం కాషాయ జెండా, మిషనరీ జిహాది కుట్రల పాతి పెడదాం మట్టి బొందల. అరే తెలంగాణ తల్లి నేడు తల్లడిల్లుతుందిరా, మార్వాడి గో బ్యాక్ అనే మూర్ఖులాగన్నందుకు అంబేద్కర్ రాజ్యాంగం ఆగమైతా ఉందిరా, తనను కూడా ఏనాడో తరిమేస్తారనుకుంటూ, తనను కూడా ఏనాడో తరిమేస్తారనుకుంటూ. ఒక కవిగా, రచయితగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ పాట ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం, మార్వాడి గో బ్యాక్ అంటూ కొంతమంది తమిళనాడు కమ్యూనిస్టులు ఈ మన తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే ఒక ఫేక్ ఉద్యమాన్ని నడుపుతున్నారు. వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటంటే కేవలం హిందుత్వం మీద దాడి చేయడం, హిందుత్వాన్ని నాశనం చేయడం. గతంలో కూడా అనేక సార్లు మనం చూసినాం. కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అని ఒక కంచె ఐలయ్య ఒక ప్రోపగండతో వచ్చి హిందుత్వం మీద దాడి చేశాడు. తర్వాత బాపనిజం, బ్రాహ్మణిజం అంటూ అనేక విధంగా బ్రాహ్మణిజం పై దాడి చేస్తూ గ్రంథాల్లో లేనివి కూడా వక్రీకరించి కొత్త గ్రంథాలను తయారు చేసి ఇవే వేదాలు, ఇవే పురాణాలు అంటూ కొత్తవి
అవి జోడించి ప్రజలను మభ్యపెట్టి పక్కదారి చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో చెత్త చాటను కూడా చైనాది కొనేటోడు, శివరాత్రి రోజు కూడా బిర్యానీ మేసేటోడు, మతం మారి మిషనరీలకు తొత్తులుగా చేరినోడు, దళిత బహుజన బోర్డుల వెనుక నక్కోలే దాక్కునేటోడు, అయ్యా అవ్వలను కూడా పాపులుగానే నమ్మేటోడు, పుట్టు పూర్వోత్తరాలతో పాటు వావి వరుసలు మరిసినోడు ఈ రోజు మార్వాడి గోబ్యాక్ అంటూ కొత్త రాగం అందుకున్నారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. కాలానికి ముందు మాట రాస్తూ చరిత్రనే చెరపకుండా చేస్తూ సమాజాన్ని కమ్మేసి అజ్ఞానపు చీకట్లను చీలుస్తూ సాహిత్యపు విలువలతో వారధి గట్టాల్సిన కవులు ఈ రోజు కలం చేతిలో ఉంది కదా అని దిక్కుమాలిన రచనలు చేస్తూ కమ్యూనిజం మాయలో దేశద్రోహ విద్వేషపూరిత సమాజ అభివృద్ధికి అడ్డుకట్ట వేసేటటువంటి విషపు రాతలను రాస్తూ పబ్బం గడుపుతున్నారు. పని పాట లేని ప్రతి ఒక్కడు హిందుత్వం మీద దాడి చేయడమే హీరోయిజం గా భ్రమపడుతూ బతికేస్తున్నారు. అందుకే నా పాటలో ప్రతిధ్వనించినట్లుగా హైదరాబాద్ లో కేవలం మార్వాడీలు మాత్రమే లేరు. 600కు పైగా ఎన్నో జాతులుంటే కేవలం హిందుత్వం పైనే ఈ దాడి. ఆహారంలో ఉమ్మి అమ్మే జిహాదీ గ్యాంగులు అన్ని వృత్తులను ఇప్పటికే హస్తగతం చేసుకుని హిందూ కస్టమర్లపై ప్రత్యక్ష దాడి చేసినా కూడా ప్రతిస్పందన లేనటువంటి వాళ్ళు కానీ ఈ రోజు పిచ్చి రాతలతో ప్రజలను పక్కద్రోవ పట్టిస్తూ వాళ్ళందరి భరతం పట్టే రచనలు రావాలనే సంకల్పంతో నేను చేసిన చిన్న ప్రయత్నమే ఈ పాట.